వెల్కమ్ టు వినోద విజ్ఞానం. ఈరోజు నేను చదవబోయే కదా సమయస్ఫూర్తి. సిరిపురం జమీందారు తన మామిడి తోటలో ఒక విశ్రాంతి భవనాన్ని కట్టించాడు. దానికి రంగు వేయడానికి మనిషి కావాల్సి వచ్చాడు. జమీందారు స్వభావం తెలిసిన వాళ్ళెవరూ ముందుకు రాలేదు. ఏ పని ఆయనకు నచ్చేటట్టు చేయడం చాలా కష్టం. ఆ ఊరుకు ఏదో పని మీద వచ్చిన సోమనాథుడు అనేవాడు జమీందారుని కలుసుకుని, అయ్యా, నేను తమ ఊళ్ళో ఒక వారం రోజుల పాటు ఉండబోతున్నాను. తమ విశ్రాంతి భవనానికి రంగు వేసే పని నాకు ఇప్పించండి అని అడిగాడు. నేను చెప్పిన రంగు వేయలేని పక్షంలో నీకొక చిల్లి గవ్వ కూడా ఇవ్వను. నాకు తృప్తి కలిగితేనే డబ్బులు ఇస్తాను అన్నాడు జమీందారు. సోమనాథు ఒప్పుకున్నాడు. జమీందారు ఒక చిన్న చెక్క పెట్టెను తెచ్చి అతడికి ఇస్తూ, భవనం లోపల గోడలకు అచ్చంగా ఈ చెక్క పెట్టె ఏ రంగులో ఉన్నదో అలాంటి రంగే వేయాలి అన్నాడు. సోమనాథుడు వారం రోజుల్లో పని పూర్తి చేశాడు. జమీందారు చెక్క పెట్టెను ప్రతి గోడ దగ్గరకు తీసుకుపోయి జాగ్రత్తగా గోడ రంగు దాని రంగు పోల్చి తృప్తిపడి సోమనాథుడికి డబ్బులు ఇచ్చాడు. మరో వారం తర్వాత జమీందారు భార్యతో విశ్రాంతి భవనానికి పోయి సోమనాథుడి పనితనాన్ని మెచ్చుకుంటూ, వాడు రంగులు కలపడంలో మహాదిట్ట అయి ఉండాలి. నేనిచ్చిన చెక్క పెట్టె రంగే గోడలకు వేశాడు. మన దివాణంలో ఉద్యోగం ఇస్తే పాపం ఇక్కడే ఉండిపోయేవాడు అన్నాడు. జమీందారు భార్యకు ఏదో అనుమానం కలిగి చెక్క పెట్టెను గోటితో గీకి చూసింది. కొత్తగా దానికి వేసిన రంగు బయటపడింది. ఆమె పొట్ట చెక్కలేలా నవ్వుతూ, వాడు మీరు చెప్పినట్టు చెక్క పెట్టుకున్న రంగు గోడకు వేయలేదు, గోడలకు వేసిన రంగు చెక్క పెట్టెకు వేశాడు అన్నది. జమీందారు జరిగిన మోసానికి కోపం వచ్చినా సోమనాథుడి తెలివికి తను నవ్వకుండా ఉండలేకపోయాడు. ఇదండి ఈరోజు కథ. బాగుంది కదండి సమయస్ఫూర్తి. మరి మీకు కూడా నచ్చినట్టయితే కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రోత్సాహంతో నేను ఇంకొంచెం ముందుకు వెళ్తానండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.